తెలియజేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం లోపల ముఖ్యంగా రైతుల ప్రభుత్వం ఉండే ఆయన ప్రభుత్వం వస్తేనే ఉచిత విద్యుత్తు అనేటటువంటిది రైతులకు అందించడం జరిగింది. రుణమాఫీ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి 24 గంటల ఉచిత విద్యుత్తు అప్పుడు ఎట్లుండే, ఈ ప్రభుత్వం లోపల మరి విద్యుత్ వస్తుంది పోతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడింది. అదేవిధంగా నీటిపారుదల రంగం లోపల మరి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చాలా గ్రామాలకు 1,00,000 ఎకరాలకు నీరు అందించడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వము అట్టి కాళేశ్వరం ప్రభుత్వం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి యొక్క పనులను జ్ఞాపకాలను చెరిపేయడానికి పైశాచికానందం ద్వారా మరి ఈరోజు పాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉచిత విద్యుత్తు, తర్వాత రైతు బంధు, తర్వాత రుణమాఫీ అనే పథకాలు ద్వారా మరి కేసీఆర్ గారు ప్రజలను తృప్తిపరిచిండు. కానీ ఈ ప్రభుత్వం లోపల అది జరగడం లేదు. కాబట్టి గ్రామాల లోపల ప్రజలు కేసీఆర్ పాలనే బాగుండే, రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ పాలన బాగుండే అనేటటువంటి ఉద్దేశంతో వారు గ్రామాల్లో ఉండే ఈ ఎన్నికల్లో జరిగేటటువంటి సర్పంచుల్ని మరి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.